కలిగించేటువంటి వార్తనా లేకపోతే లోకేష్ రాజీనామా చేయదగ్గంత మ్యాటర్ ఉంది? అసలు దీంట్లో వాస్తవాలు ఉన్నాయా వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టు? దీంట్లో మా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం మొదలైందండి. అప్పుడే 2.5 ఏళ్ల ముందుగానే ఎన్నికల ప్రచారం మొదలైంది. అంటే ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీని నిలదీయడం అనేటువంటిది వాళ్ళ హక్కు అయినప్పటికీ కూడా దానికోసం ఎంచుకుంటున్నటువంటి అంశాలలో కొంచెం వెనకబడిపోతుందండి జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఇప్పుడు డిఎస్సి విషయమే తీసుకుందాం. ఈ డిఎస్సి విషయంలో కూడా వీళ్ళకి స్ఫూర్తి ఢిల్లీలో సక్రమంగా విజయవంతమైనటువంటి ఆ ఉద్యమం తర్వాత వీళ్ళకి వచ్చినటువంటి ఆలోచన తప్పించి నిజంగానే ఇక్కడేదో అవకతవకలు జరిగాయి, వాటి సమాచారం వాళ్ళ దగ్గర ఉంది అనేటువంటిది మాత్రం ఇంతవరకు నాకైతే ధృవీకరణ కాలేదండి. సో వాళ్ళు మాట్లాడుతున్న విషయం ఇందాక మేడం గారు చెప్పింది కూడా స్పోర్ట్స్ కోటా విషయం మాట్లాడుతున్నారు వీరు. అదొక్కటి దాంట్లోనే ఏదో అవకతవకలు జరిగాయి, అర్హులైన వారికి రాలేదు అనేటువంటి మాట ఆ స్పోర్ట్స్ కోటా వరకే మాట్లాడారు. మొదట్లో అవకతవకలు జరగలేదని చెప్పింది హైకోర్టు, అవకతవకలు జరగలేదు, పారదర్శకంగా జరిగిందని ధృవీకరించింది కోర్టు. నేను అది చెప్పట్లేదు సార్, వాళ్ళు అందుకున్నటువంటి అంశం గురించి చెప్తున్నారు, విషయం కాదు. వాళ్ళు అందుకున్న విషయం కూడా మొత్తం డిఎస్సి మీద కాదు. సో స్పోర్ట్స్ కోటాలో మొదలు పెట్టారండి. సో అది కూడా హైకోర్టులోను న్యాయస్థానంలో నిలవలేదు వీళ్ళ వాదన. ఇది తర్వాత జరిగినటువంటి అంశం. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే వైకాపా తీసుకున్నటువంటి లైన్ ఏదైతే ఉందో ఇది రాజకీయ లైన్ అండి. అంతేగాని నిజంగానే అక్కడేవో బోల్డంత అవకతవకలు జరిగాయి అనేటువంటిది వాస్తవం కాదు. ఉద్యమంలో చూసినట్టయితే ఏదైనా సరే ఏ రాజకీయ పార్టీకైనా క్యాడర్ ఉంటుంది. వాళ్ళు ఒక పిలుపు ఇస్తే సంబంధం లేకపోయినా సరే క్యాడర్ అంతా తరలి వస్తుంది. ఆ తరలి వచ్చే క్యాడర్ అంతా కూడా బిఎస్సి రాసిన వాళ్ళు కాక్కర్లేదు. మనం అక్కడ చూసాం, ఢిల్లీలో చూసాం, నీట్కు సంబంధం లేని వాళ్ళే నీట్ పరీక్షలు రాసిన వాళ్ళు రాలేదు అక్కడ ఉద్యమానికి. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నీట్కి ఏమాత్రం సంబంధం లేదు, నీట్కి సంబంధం లేదు, నీట్ రాసిన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా కాదు వాళ్ళు. కాబట్టి విద్యార్థులు కానీ అంటే నిజమైన బాధితులు ఎవరైతే ఉన్నారో వారు రంగంలోకి దిగలేదు. అది ఢిల్లీలో అయినా సరే, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పార్టీ తరఫున ఉద్యమాలు చేస్తున్న వాళ్ళైనా కూడా బాధితులు మాత్రం కాదండి. కేవలం రాజకీయంగా ప్రేరేపితమై ఆ రాజకీయ క్యాడర్ ఏదైతే ఉందో అది పార్టీ ఆదేశానుసారం వచ్చి ఉద్యమంలో పాల్గొంటున్నాయి. సో ఉద్యమాలు నడపడం అనేటువంటిది జరుగుతోంది తప్పించి దీంట్లో వాస్తవంగా అన్యాయాలు, అక్రమాలు జరిగాయని విశ్వసిస్తున్నటువంటి వారి శాతం 4-5% కూడా లేదండి. సో ఎందుకంటే నిజంగా జరిగి ఉంటే, అంటే అక్రమాలు జరిగి చాలా భారీ ఎత్తున చాలామంది పరీక్షలు రాసి ఆ టీచర్ పోస్టుల కోసం ఆశ పెట్టుకున్న వారు కనుక నిజంగానే అన్యాయం అయిపోయి ఉంటే లేదా లబ్ధిదారులకు దక్కకుండా కనుక ఉండి ఉంటే తప్పనిసరిగా మొట్టమొదట వాళ్ళ ఉద్యమాలు మొదలెట్టేవారు. వాళ్ళు వెళ్ళి కోర్టును ఆశ్రయించేవాళ్ళు, లేదా విద్యాశాఖ మంత్రికో ముఖ్యమంత్రినో కలిసి ఇది అన్యాయం జరిగింది అని చెప్పేవారు. కాబట్టి అదేమీ జరగలేదు. అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వారెవరూ కూడా రాలేదు. ఇవి నీటి విషయంలో కూడా బాధితులు రాకపోయినా కూడా అక్కడ విజయం సాధించగలిగింది ఆ కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది, విజయం సాధించగలిగింది. అదే మోడల్ నమూనానికి మేము రెప్లికేట్ చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు. బాధితులతో సంబంధం లేకుండా రాజకీయ ఉద్యమంగా జరిపితే మనం కూడా విజయం సాధించగలం. మనం కోరుకున్నటువంటి పద్ధతిలో ఆ మంత్రిని ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఎవరైతే ఏ మంత్రి అయితే రాజీనామా చేయాలని కోరుకుంటున్నారో ఆ మంత్రి చేత రాజీనామా చేయించగలం అనుకుంటున్నారు. అయితే ఢిల్లీలో జరిగిన పరిస్థితికి అక్కడ రాజకీయంగా వెనకడుగు వేయటానికి, కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా వెనకడుగు వేయటానికి ఉన్న కారణాలు ఏవైతే ఉన్నాయో లేదా పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి లేవండి. సో కాబట్టి ప్రస్తుతం జరుగుతున్నదంతా కూడా, ఇక్కడ జరుగుతున్నదంతా కూడా రాజకీయ పరమైనటువంటి ఉద్యమం. సో రాజకీయంగా ప్రతిపక్ష హోదాని కాపాడుకోవటానికి లేదా ప్రతిపక్షంగా జనంలో నిలవటానికి చేస్తున్నటువంటి ఉద్యమే తప్పించి నిజంగా డిఎస్సిలో అన్యాయాలు, అక్రమాలు జరిగాయి నేనైతే అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదంటే అసలు ఏవి ప్రభుత్వం చేసే రిక్రూట్మెంట్లో అస్సలు అన్యాయాలు జరగవని నేను అనుకోను. అయితే ఇది మొదటిసారిగా, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా చేసుకున్నటువంటి డిఎస్సి ఇది. కాబట్టి మొదటిసారే తప్పుడు అడుగు వేసి లేదా ఒక పొరపాటు చేసి దాని మీద వ్యతిరేక ప్రచారం తెచ్చుకోవాలని ఏ ప్రభుత్వం కానీ, ఏ మంత్రి కానీ, ఏ నాయకుడు వచ్చారు శ్రీనివాస్ గారు పాయింట్కి వచ్చారు. కట్టుమాట చెప్పారు మీరు.
ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం, అదిగాక లోకేష్ దీనికి సంబంధించిన ఎంతో భవిష్యత్తు, పార్టీ మీద భవిష్యత్తు మీద ఉన్న కెరీరు ఇలాంటి చాలా ఉన్నాయి. నెక్స్ట్ సీఎం అన్న ఫీలింగ్ టీడీపీ క్యాడర్లో ఉంది. ఇలాంటి వ్యక్తి ఇలా డిస్టర్బెన్స్ చేసుకుంటాడా అంటే వాస్తవంగా చేసుకోడు. కాకపోతే ఇక్కడ అతని ఆధీనంలో అతనికి తెలియక జరగకపోయినప్పటికీ కూడా ఏదైతే పీటీ సంబంధించినటువంటి విషయంలో ఇలా అవకతవకలు కేవలం మొత్తం డిఎస్సీ మీద జరగల, కేవలం ఇదంతా కూడా ఈ స్పోర్ట్స్ కోటా సంబంధించిన విషయంలో జరిగింది. కాబట్టి అతని ప్రమేయం లేకుండా జరిగింది కాబట్టి వాళ్ళ వాదన అండి, ఇది వైసీపీ వాదన, నా వాదన కాదు. కాబట్టి ఇలా జరిగింది బయటపడితే అది చివరికి విద్యాశాఖ మంత్రి ఉన్న లోకేష్కే మచ్చగా ఏర్పడింది. కాబట్టి దీన్ని మసిపూసి మారేడు చేస్తున్నారు. వాస్తవం జరిగిన మాట వాస్తవమే. దీన్ని డైరెక్ట్గా ఒక హోల్సేల్ వ్యాపారంలాగా 5 లక్షలకి 15 లక్షలకు అమ్ముకున్నారు. కాబట్టి ఇది వాస్తవంగా ఈ విషయంలో లోకేష్ కానివ్వండి, చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారు. ఈ విషయం కనుక బయటకు వస్తే అతని కెరీర్కి, అతని శాఖకి మచ్చొచ్చిందని అలా చేస్తున్నారు. కానీ వాస్తవాలు అయితే జరిగింది అనేది వైసీపీ వాదన. అంటే ఇప్పుడు నేను మొదటి చెప్పినట్టుగా లోకేష్ చేయకపోవచ్చు. ఆసు రిక్రూట్మెంట్ ఎక్కడ చేసినా సరే దాంట్లో ఎక్కడో ఒక చిన్న అవకతవక లేకుండా ఎప్పుడు ఉండదండి. ఎవరో ఒకరికి కొంత మాకు అన్యాయం జరిగింది అనేటువంటి మాట ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఇక్కడ ఈ స్పోర్ట్స్ కోటా అనేటువంటి దాంట్లో ఎప్పుడూ కూడా లోపభూయిష్టమైనటువంటి కోటా అండి. 2 కోటాలను ఎప్పుడూ అనుమానించదగినవి ఏమిటంటే, ఒకటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా, రెండోది స్పోర్ట్స్ కోటా అండి. ఈ రెండింటికి స్పష్టమైన గైడ్ లైన్స్ లేవు. ఇది ఇప్పుడే కాదండి, మేము ఎక్కడ 50 ఏళ్ల క్రితం విద్యార్థులుగా ఆంధ్రప్రదేశ్లో చేరినప్పుడు కూడా అప్పటి నుంచి చూస్తున్నాం. ఇది ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే మారుతూ ఉంటాయండి. ఏ గేమ్ గొప్ప, జాతీయ స్థాయిలో ఏ గేమ్లో ఆడిన వాడికి ఇవ్వాలి అనేటువంటి పెద్ద ఇష్యూ. హాకీనా, క్రికెటా, ఏది ఇవ్వాలి, ఏ గేమ్ అయినా ఇవ్వాల్సిందేనా అని, అంటే హ్యాండ్బాల్ అయినా ఇవ్వాలా. ఈ కోటా విషయంలో ఎప్పుడు కూడా సందిగ్ధం ఉందండి. ప్రతిసారి దీనికి సంచలనం ఉంటూనే ఉంటుంది, వివాదం ఉంటూనే ఉంటుంది. స్పోర్ట్స్ కోటా అనేటువంటి దాంట్లో స్పష్టత లేనటువంటిది. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విషయంలో కూడా ఎప్పుడూ కూడా స్పష్టత లేదండి. ఆ డెఫినేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే ఎవరు, విజువల్లీ హ్యాండిక్యాప్డా లేదా లెగ్లో పోయిన వాళ్ళ, ఒక చేయి పోయిన వాళ్ళ, రెండు. ఈ కోటాల దానివల్ల స్పోర్ట్స్ కోటాలో ఆరోపణలు వచ్చేటువంటి అవకాశం చాలా ఉందండి. అలాంటి ఆరోపణలు ఇప్పుడు వస్తూ ఉండవచ్చు. ఈ సంవత్సరం డిఎస్సిలో కూడా ఆ తీసుకునేటువంటి నిర్ణయాలని, ఏది స్పోర్ట్స్ కోటాలో ఎవరికి ఇవ్వాలి, ఏ ఆటకు ప్రాధాన్యత ఇవ్వాలి, అలా కాకుండా ఏ ఆటలో అయినా జాతీయ స్థాయిలో రిప్రజెంట్ చేస్తుంటే, అంటే భారతదేశానికి ఆడాడు అనుకోండి, వాడికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, రాష్ట్రానికి ఆడిన వాడికి తర్వాత ప్రిఫరెన్స్, ఇలా కేటగరైజేషన్ ఉంటుంది. సో ఏ ఆటకి ఇవ్వాలి, ఏ స్థాయి వాడికి ఇవ్వాలి అనేటువంటి దాంట్లో ఇక్కడే కాదు, స్థిరమైనటువంటి రూల్స్ మాత్రం ఎప్పుడూ లేవు. ఫ్లెక్సీ రూల్స్గా వాటిని వదిలిపెట్టారు. అది ప్రభుత్వం కావాలని చేస్తుందో, అధికార యంత్రాంగానికి అంతుపట్టక చేస్తుందో తెలియదు. కానీ ఈ స్పోర్ట్స్ కోటా విషయం, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలు ఎప్పుడూ వివాదాస్పదంగానే జరుగుతున్నాయి. అయినా సరే నేను చెప్పబోయేది ఏమిటంటే, ఇప్పుడు లోకేష్ మంత్రిగా మొట్టమొదటిగా తీసుకున్నటువంటి ఇష్యూ ఇది. సో తనంటూ ఏమిటో నిరూపించుకోవడం కోసం, ఇదిగో నా క్రెడిబిలిటీని నేను నిరూపించుకోవాలనే పట్టుదలతో ఆయన తీసుకున్నటువంటి విషయం. అలాంటి దాంట్లో మేజర్గా తప్పులు చేసేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే సందర్భాన్ని బట్టి అంత మాత్రం టోటల్గా ఆయన హయాంలో అంత సక్రమంగా జరుగుతుంది సర్టిఫికెట్ ఇవ్వట్లే. బట్ ఈ ఇష్యూలో మాత్రం అతను తీసుకున్నటువంటి నిర్ణయం కానీ, పాటించినటువంటి పారదర్శకత కానీ తప్పనిసరిగా అభినందించాల్సిందండి. కూటమి ప్రభుత్వం ఆ విషయంలో పెద్దగా తప్పు పట్టడానికి వీలు లేనటువంటి వాతావరణంలో డిఎస్సి జరిగింది. అభ్యర్థులుగా, అంటే నష్టపోయామనుకునేటువంటి అభ్యర్థులు ఎవరు బయటకు వచ్చి ఏవి గొడవలు చేయట్లేదు, అడగట్లేదు కూడా. సో అలాంటివి నేను ఎక్కడా చూడలేదు. కాబట్టి ఇది రాజకీయ